మాతృల మంచిగా ఉన్నారా? నేను మీ పల్లె ప్రవేశం ఎప్పుడు తక్కువ చూపించడం ఎక్కువ సూటిగా సుత్తి లేకుండా సడన్ గా వచ్చి సర్ప్రైజ్ చేస్తా. ఇక తెలంగాణ వదిలిపెట్టి ఆంధ్రాకు కూడా ఇవాళ మళ్ళా రావడం జరిగింది. తెలుసు కదా, నాగార్పమ్మ తల్లి, ఎన్జి అమ్మ తల్లి ఎక్కడ అడుగు పెట్టినా కూడా శుభకార్యాలను నిర్వహిస్తుంటూ భాగంగా హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఈ రోజున ఓజిలి మండలంలో ఈ యొక్క రాజుపాలెం గ్రామంలో ఈ యొక్క సముద్ర తీరంలో చక్కగా చెరువు గట్టు మీద మన అమ్మవారు కనకదుర్గమ్మ తల్లి, అదే విధంగా నాగులెల్లమ్మ తల్లి, అంటే నాగార్పమ్మ తల్లి అంటారు, మన తెలంగాణలో ఎల్లమ్మ తల్లి అంటారు. వీరిని స్వచ్ఛంగా సమరసత ఫౌండేషన్ ఎక్కడ హిందూ ధర్మం ఉండి ఇక్కడ హిందూ ధర్మం చాటే విధంగా ఏ గుడి అయితే లేదో ఆ గుడిని కట్టించే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటారు. హిందూ ధర్మం చాటి చెప్పుకుంటారు. సో ఇక్కడ అమ్మవారి గుడి లేదని తెలిసి అక్కడ అమ్మవారి గుడిని స్థాపించడం జరిగింది. అదే విధంగా మరిన్ని కార్యక్రమాలతోని శ్రీ తులసిరామ్ నేషనల్ ఫౌండేషన్ ఎంతో మంది విద్యార్థులకు చదువు నేర్పిస్తూ, అదే విధంగా ఎంతో మంది పేదలకు సహకారం అందిస్తూ, చేయూతను అందిస్తూ, కళాకారులను వెలుగులోకి తీసుకొస్తూ, టీవీలలో ప్రచారం చేసుకుంటూ ఎంతో మందిని ముందుకు తీసుకొస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఇక మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటది. కానీ ముందుగా ఈ యొక్క కనకదుర్గమ్మ తల్లి, నాగులెల్లమ్మ తల్లిని స్థాపించడం ఈ రోజు తేదీ ఫిబ్రవరి 13వ తారీఖు నాడు వైభవంగా తెల్లవారుజామున 4:56 స్థాపితం చేయడం జరిగింది. చక్కగా మా ఎన్జి అమ్మ సమక్షంలో దీనికి ఎటువంటి డొనేషన్స్ అనేటి లేవు. స్వతహాగా స్వచ్ఛందంగా మేము సొంతంగా కష్టపడి ఈ గ్రామానికి మేలు జరగాలని మేము ఇక్కడ గ్రామాన్ని అమ్మవారిని నిలబడడం జరిగింది. మాకు అతిథులుగా గ్రామస్తులు, అదేవిధంగా మా కోలాటం గురువు తన్నమాల వెంకటయ్య గారు, టీటీడీ మెంబర్, చాలా చక్కగా కోలాటాలు నేర్పిస్తూ మారుమూల పల్లెల్లో ఉన్నటువంటి వారిని అక్కడ తిరుపతి దేవస్థానం, కాళహస్తి దేవస్థానం, ఒంటిమిట్ట దేవస్థానం లాంటి దేవస్థానాల్లో కోలాటం ఆడిపిస్తున్నాడు. మా రామయ్య అన్న చక్కగా ఎన్నో కార్యక్రమాల్లో ముందుంటాడు, సేవా కార్యక్రమాలు. అదేవిధంగా ఎన్జి అమ్మ తోడు, మా అన్న రమేష్ అన్న చక్కగా అమ్మమ్మడి ఎప్పుడు తోడుంటూ సేవా కార్యక్రమాలు. అదేవిధంగా ఇక మీ అందరికి తెలిసిందే మా నాగార్జున అన్న డీజే లైటింగ్ డెకరేషన్స్ తోని ఎక్కడున్న నాగార్పమ్మ తల్లి పేరు మీద ఆంధ్రప్రదేశ్ పీలేరు నుంచి ఇక్కడికి విచ్చేసి అమ్మకు సహకారం చేయడానికి, నేను తెలంగాణ నుంచి విచ్చేసి అమ్మకు సహకారం చేయడానికి మన ఫౌండేషన్ కి చేయడానికి వచ్చాము. ఇక మనం మాట్లాడుతూ పోతే తెల్లారితో పొద్దుకుతో వీళ్ళు నన్ను కొడతారు, 2 నిలబెట్టారు పనిష్మెంట్ ఇచ్చారని. కానీ అందుకనే ఒక్క మాట, ఎక్కువ మాటలు లేకుండా నాగార్పమ్మ తల్లిని ఒక మాట, ఈ యొక్క గ్రామం గురించి, అమ్మవారిని నిలపడం గురించి, సమరసత ఫౌండేషన్ గురించి ఒక మాట చెప్పి దాని తర్వాత గ్రామస్తులలో ఒక్కరిని మాట్లాడించి క్లోజ్ చేద్దామని కోరుకుంటున్నాం. అమ్మ నమస్తే. ఈ రోజున గత 3 సంవత్సరాలుగా ఎక్కడ కట్టాలి అంటుంటే సమరసత ఫౌండేషన్, తులసిరామ్ ఫౌండేషన్ మీ దగ్గరికే వచ్చి ఇట్లా గుడి కట్టేయడం చాలా సంతోషం మాకు కూడా అనిపిస్తుంది. మరి మీకు ఎట్లా ఉంది? మీ యొక్క మనోభావాల ద్వారా ఒక మాట చెప్పాల్సింది. సంతోషంగా ఉంది ఈ గ్రామ పెద్దలకు కూడా. అదే విధంగా పోతా వస్తా ఈ రాజబాలలో కొంచెం కట్టించాలనే ఒక ఆలోచన పడ్డది. తులసిరామ్ ఫౌండేషన్ లో, సమరసిస్తా ఫౌండేషన్ లో వాళ్ళు నాకు తెలియపరిచారు, ఈ విధంగా పెడితే బాగుంటది అని. అంటే మీ ఇష్టం స్వామి గారు, వాళ్ళతో మాట్లాడి ఏదైంది తెలియపరచుకోవాలి కదండి. గ్రామస్తుల కాడ పోయినాము, వాళ్ళు కూడా కొన్ని మాటలు తెలియపరిచారు, ఒక భయంతో కూడా తెలియపరచుకున్నారు. అయినా కూడా నిలబెట్టాలని ఆలోచనతోనే ఇప్పుడు అందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళు చేయాల్సింది ఏదో వాళ్ళ మనసులో ఉన్నది అనుకోని ఇక్కడే గుడి నిలబడాలా, గ్రామం బాగుండాలా, చిన్న పెద్దలు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలని ఆ తల్లి పాదాలకి నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. అమ్మ చేతులు ఉన్న సబ్బర్లు కొట్టాలి, లేని వాళ్ళు కొట్టాలి. థ్యాంక్ యూ. అమ్మవారి వాక్కులో మరి సమరసత ఫౌండేషన్, తులసిరామ్ ఫౌండేషన్ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అమ్మ మీ గ్రామంలో అమ్మవాళ్ళని నిలిపినంత మాత్రాన ఏదో జరుగుతుంది ఏదో అనుకోవద్దు. అన్ని మంచిగా జరుగుతాయి. మీరే చెప్తారు, ఖచ్చితంగా మీరే అడుగు ముందుకేస్తారు, మీరే 10 మందికి చెప్తుంటారు. ఇది ఆషామాష కాదు. ఎన్జి అమ్మ ద్వారా ఎక్కడ అడుగు పెట్టినా కూడా మీకు ఏం జరుగుతుంది అనేది అందరూ చెప్పుకొని అది జరుగుతుంది ఇది జరుగుతుంది మేము ఏమి చెప్పము. నుంచి ఎక్కడైనా సరే, ఎక్కడైనా కాదు, నా తెలంగాణలో కూడా ఎన్జి అమ్మ ఫౌండేషన్ ఉన్న, తులసిరామ్ ఫౌండేషన్, నేను నేషనల్ అధ్యక్షునిగా పనిచేస్తున్నా కాబట్టి చలనై
సరదా సగురురా జలనైనా దాగిలే హరి నారాయణ లక్ష్మీ నారాయణ